బ్యాక్ టు న్యూస్. ఇక గాంధీ భవన్లో మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీరు చేసినటువంటి డిజైనింగ్ విధానాన్ని కూడా సాక్ష్యాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు వివరిస్తాం. ఈ మొత్తం జరిగిన అవినీతి పైన సాక్ష్యాధారాలతో సహా ప్రజల్ని చైతన్యవంతం చేయటంతో పాటు లోక్పాల్ దగ్గర కూడా ఆశ్రయిస్తాం. ఎందుకనంటే ఈ జరిగే తంతంతా ఈ పొలిటికల్ టెర్రరిజం అంతా కూడా నీ అవినీతి కార్యకలాపాలని దాచుకోవటానికి, దాన్ని బయటికి రానియకుండా ఉండటం కోసమే ఆ ప్రశ్నించేటువంటి ప్రతిపక్షమే లేకుండా చేయాలనేటువంటి నీ ప్రయత్నం సఫలీకృతం కాదు. తప్పనిసరిగా మేము వీటన్నిటిని కూడా బయటకు తీసుకొని వస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను కూడా 2-3 రోజుల్లోనే మొదలు పెడతాం. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి మండలం దగ్గరికి వెళ్తాం. జరిగిన వాస్తవ విషయాలన్నీ వివరించి ప్రజా చైతన్యాన్ని సమీకరించుకొని అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, రాజ్యాంగ ప్రకారం ఏర్పడినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాకు సహకరించవలసిందిగా కూడా కోరుతాం. లేకపోతే ఈ తెలంగాణలో ఈ పొలిటికల్ టెర్రరిస్ట్ మొదలుపెట్టినటువంటి ఈ కార్యకలాపం అతిపెద్ద ప్రజాస్వామ్యానికే ఈ దేశవ్యాప్తంగా పాకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం, ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి ప్రజానీకం. దోపిడిని, హింసని, అణిచివేతని దశాబ్దాలుగా వ్యతిరేకించినటువంటి సమాజం. 1940స్లో మొదలుపెట్టినటువంటి సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి 2 దశాబ్దాలకి రాష్ట్రంలో వచ్చిన అనేక ఉద్యమాలు, చివరికి వచ్చిన తెలంగాణ ఉద్యమం కూడా ప్రశ్నించే విధానంతో, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్తో పోయేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమాజం ఇది. ఇటువంటి సమాజం తప్పనిసరిగా మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటని ఈ సమాజానికి ఒక్కసారి గుర్తు చేసి, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరచరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరచరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఇటువంటి ఫ్యూడల్స్, దోపిడీదారులు నుంచి కాపాడటం కోసమే ఈ దేశానికి స్వాతంత్రం, ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నది. ఇంటర్ బోర్డులో